నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జన్యులోపంతో సంక్రమించే వక్రపాదాన్ని తొలి దశలోనే గుర్తిస్తే పూర్తిగా లోప నివారణ చేయవచ్చు. కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ లావణ్య కుమారి. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కాకినాడ జేఎన్టీయూకే పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు. కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని కోరిన కాకినాడ డీఎస్పీ కె హనుమంతరావు. పదో తరగతి ఫలితాల్లో పరీక్షల్లో మెరిట్ సాధించిన 106 మంది విద్యార్థులకు మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ సంస్థ ఆధ్వర్యంలో సత్కారాలు. విద్యార్థులు భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరిన పలువురు ప్రముఖులు. సార్వత్రిక ఎన్నికలు చివరి ఘట్టమైన కౌంటింగ్ ప్రక్రియకు చేరుకున్నందున ప్రజలు కౌంటింగ్ శాంతియుతంగా జరిగేందుకు సహకరించాలని జగ్గంపేట కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి జ్యోతుల నెహ్రూ కోరారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ పోలీసుల నిబంధనలు అతిక్రమించకుండా అందరూ సమైక్యంగా శాంతియుతంగా కౌంటింగ్కు సహకరించాలన్నారు. ప్రస్తుతం 144వ సెక్షన్ అమల్లో ఉన్నందువల్ల దాన్ని అనుసరించి ఉత్సవాలు చేసుకోవడం, ర్యాలీలు, బాణసంచా కాల్చడం వంటి వాటికి దూరంగా ఉండాలన్నారు. ఒకే చోట 10 మంది గుమిగూడి ఎదుటివారిని ఇబ్బంది పెట్టే పరిస్థితులు తీసుకురావద్దన్నారు. క్రమశిక్షణతో పోలీసుల నిబంధనకు కట్టుబడి ఉండాలన్నారు. విజయం ఏ వైపు ఉందో ఇప్పటికే అందరికీ అర్థమైపోయిందని, స్వస్థమైనటువంటి విధానంలో ఉన్నాం కాబట్టి దీనికి విజయోత్సవాలు చేసుకునే అవసరం లేదన్నారు. నిబంధనలు అనుసరించి ఈ నెల 6వ తేదీ దాటిన తరువాత ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం మన ఏ కార్యక్రమం చేసుకున్నా ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి అప్పటి వరకు ఓపిక పట్టాలన్నారు. ముఖ్యంగా శాంతి భద్రతలను పరిరక్షించాలని నెహ్రూ కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి, నియోజకవర్గ ఎన్నికల కోఆర్డినేటర్ ఎస్సీఎస్ అప్పలరాజు, జాతీయ టీడీపీ టీఎన్టీఈసీ కార్యనిర్వాహక కార్యదర్శి దాపర్తి సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. జగ్గంపేట నియోజకవర్గ ఇప్పటి వరకు మీరందరూ ఎంతో అభిమానించి ఆదరించి నన్ను ఇంతవాణి చేశారు. రేపు ఎన్నికల్లో కౌంటింగ్ చివరంకానికి చేరింది. ఈ కౌంటింగ్ సందర్భంలో మనం అందరం సమైక్యంగా లా అండ్ ఆర్డర్ను గౌరవించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ గౌరవించేటటువంటి విధానంలో ఏదైతే పోలీసు వారి నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలు అతిక్రమించకుండా, మరి 144 సెక్షన్ ఉంది కాబట్టి దాన్ని అనుసరించి రేపు విజయోత్సవాలు చేసుకోవడం కానీ, అదే రకంగా ఊరేగింపులు చేసుకోవడం కానీ, బాణసంచాని విజయడం కానీ, 10 మంది గుమిగూడి ఎదుటి వారిని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు కానీ కల్పించకుండా క్రమశిక్షణ కలిగినటువంటి ప్రజలుగా పోలీసు నిబంధనలకు కట్టుబడి రేపు వ్యవహరించాలని, విజయం ఏ వైపు ఉన్నదన్నది మీ అందరికీ అర్థమైపోయింది. స్వస్థమైనటువంటి విధానంలో ఉన్నాం కాబట్టి దీనికి విజయోత్సవాలు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి నిబంధనలు అనుసరించి 6వ తారీఖు దాటిన తర్వాత ఏదైతే ఎన్నికల కోడ్ పోతుందో ఆ రోజు నుంచి మనం ఏ కార్యక్రమాన్ని చేసుకున్నా ఇబ్బంది లేదు కాబట్టి 6 నుంచి ఆ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు అని చెప్పి మనం చేసుకుంటూ, ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ని పరిరక్షించమని, ప్రజాస్వామ్యవాదులుగా నిర్ణయానికి కట్టుబడి ఉండాలని కోరుకుంటున్నాం. ప్రజలంతా ఆరోగ్యంగా, ఆనందంగా, ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా నమామి శ్రీ సాయి శతరుద్రియం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సత్యసాయి సేవా సంస్థలు రాష్ట్ర వేదాధ్యయన సమన్వయకర్త డాక్టర్ కోటారు సాయి హరిప్రసాద్ శర్మ తెలిపారు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం రామచంద్రపురం శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ తుమ్మలపల్లి జోగేంద్రనాథ్ ఆధ్వర్యంలో నిర్వహించిన నమామి శ్రీ సాయి శతరుద్రియం కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడుతూ, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా 108 ప్రదేశాలలో నమామి శ్రీ సాయి శతరుద్రియం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, 81వ కార్యక్రమాన్ని రామచంద్రపురం గ్రామంలో నిర్వహించామని చెప్పారు. భక్తులలో పాపభీతి, దైవప్రీతి, సంఘనీతి కలుగజేయాలని, దైవనామ స్మరణతో నిరంతరం
ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలనే ధ్యేయంతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి భక్తుల నుంచి అనూహ్య స్పందన లభిస్తుందన్నారు. ప్రతి చోట ఇటువంటి కార్యక్రమాలు జరిగితేనే హిందూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడంతో పాటు భావితరాలకు ఆధ్యాత్మిక సంపదను అందించే వాళ్ళమవుతామని, దీని బాధ్యత తల్లిదండ్రులే చేపట్టాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా తెల్లవారుజామున ఓంకారం, సుప్రభాతం, బాబా చిత్రపటంతో మహానగర సంకీర్తన, ప్రశాంతి పథకావిష్కరణ, గోపూజ, కల్పతరువు పేరిట మొక్కలు నాటారు. లింగమూర్తికి పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. తదుపరి కిర్లంపూడి శ్రీ సత్యసాయి బాల వికాస్ విద్యార్థులు నృత్య ప్రదర్శన చేశారు. అనంతరం పాల్గొన్న భక్తులందరికీ అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన నేత తుమ్మల బాబు, జగ్గంపేట నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, గ్రామ సర్పంచి తుమ్మలపల్లి సాయి గుణశేఖర్, ఎంపీటీసీ సభ్యుడు బండారు వరప్రసాద్, వేదాధ్యాయన సభ్యులు శకుంతల, శివాని, దాక్షాయిని, సుబ్రహ్మణ్యం, రాజు, శ్రీకాంత్, లక్ష్మణ్, సురేష్, పట్టాభి, తూర్పుగోదావరి కోనసీమ జిల్లా అధ్యక్షులు బులుసు వెంకటేశ్వర్లు, అడబాల కొండబాబు, జిల్లా సేవాదళ సమన్వయకర్తలు బిక్కిన రామలక్ష్మి, పాలచెర్ల శ్రీనివాస్, తుమ్మలపల్లి చిట్టి, కామేశ్వరి, విద్యా విభాగ సేవాదళ్ యువజన విభాగ సమన్వయకర్తలు, శ్రీ సత్యసాయి సేవా సమితి, భజన మండలిల కన్వీనర్లు, సేవాదళ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టినటువంటి బృహత్తర కార్యక్రమమే నమామి సాయి శతరుద్రీయం. మరి ఈ కార్యక్రమంలో ఈ రోజున 81వ వేద పుష్పాన్ని మనం టి రామచంద్రాపురం గ్రామంలోని ఈ యొక్క ఆవరణలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. భగవంతుడు అవతరించినటువంటి సమయంలో మనమందరం కూడా మానవ జన్మ ఎత్తి భగవంతుడికి సమకాలికులుగా ఉండడమే కాకుండా వారు స్థాపించినటువంటి శ్రీ సత్యసాయి సేవా సంస్థల్లో అనేక సేవా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహింపజేసినటువంటి శక్తిని ప్రసాదించినటువంటి స్వామికి కృతజ్ఞతాపూర్వకంగా అందించేటువంటి వేద పుష్ప సమాహారమే ఈ యొక్క నమామి సాయి శతరుద్రీయం. ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా సత్యసాయి సేవా సంస్థల్లో మరి వేదాన్ని సుస్వరయుక్తంగా నేర్చుకుని వేదాన్ని నిత్యము కూడా అభ్యసించి అధ్యయనం చేసుకుంటూ ఉండేటువంటి వేద అధ్యయన విభాగ సభ్యులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి కూడా విచ్చేసి మరి యొక్క కార్యక్రమంలో పాల్గొని మరి 11 పర్యాయాలు రుద్రపారాయణం చేయటమే కాకుండా సుస్వరయుక్తంగా ప్రతి మంత్రము ప్రతి అక్షరము కూడా సుస్వరయుక్తంగా ఉండేటట్టుగా అందరికీ ఆ యొక్క మంత్రభాగాన్ని వినేటువంటి శక్తిని మరి వారందరికీ కూడా భగవంతుడు అందింపజేసుకుంటూ వచ్చాడు. ఆ విధంగా వారు సుస్వరయుక్తమైనటువంటి వేద మంత్రాలతో మరి ఈరోజు కార్యక్రమంలో భాగంగా ఉదయాన్నే శోభాయాత్ర జరుగుతూ వచ్చింది. శోభాయమానంగా స్వామివారికి చిత్రపటాన్ని అదేవిధంగా పల్లకిని వేద మంత్రోచ్చారణతో దానికంటే ముందుగా మరి మంగళ వాయిద్యాలతో బాల వికాస్ చిన్నారుల యొక్క కోలాటాది నృత్య ప్రదర్శనలతో మరి ఈ యొక్క కార్యక్రమం శుభారంభమై మరి తిరిగి స్వామికి పూర్ణ కుంభంతో స్వాగతాంజలి ఘటింపజేసుకుంటూ వచ్చాం. వెనువెంటనే శ్రీ సత్యసాయి ప్రశాంతి పతాకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహింపజేసుకుంటూ వచ్చాం. దేవాలయాల్లో మనం చూస్తూ ఉంటాం, బ్రహ్మోత్సవాల్లో వాటిల్లో ధ్వజారోహణం చేసేటప్పుడుగా ఆ యొక్క ధ్వజ వాటిక వద్ద ఏర్పాటు చేస్తూ వస్తూ ఉంటారు. వైష్ణవ సంప్రదాయంలో గరుడ ధ్వజాన్ని ఎగరవేస్తూ ఉంటారు. శైవ సంప్రదాయంలో నంది ధ్వజాన్ని ఎగరవేసి
సమస్త దేవతలకి కూడా ఆహ్వాన సూచికంగా ఏర్పాటు చేసేటువంటి ప్రక్రియ ఈ యొక్క ధ్వజారోహణం, ధ్వజ అవరోహణం కార్యక్రమం అనంతరం మరి శ్రీ సత్యసాయి సేవా సంస్థల్లో సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, హింస అనేటువంటి సామాజిక, నైతిక, ధార్మిక, మానవతా విలువలే మనందరికీ కూడా ఆయు పట్టు అని చెప్పేసి మనకి అనాయోచితంగా మనలో ప్రవేశించినటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలన్నింటినీ కూడా ప్రయత్న పూర్వకంగా దూరం చేసుకుని సత్యధర్మ, శాంతి, ప్రేమ, అహింసలు అనేటువంటి వాటిని సుస్థిరం చేసుకుని ఈ యొక్క మానవ జన్మని మనం తరింపజేసుకోవడానికి వీలుగా భగవంతుడు స్థాపించినటువంటి సత్యసాయి సేవా సంస్థల్లో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంలో పాల్గొనడానికి సర్వులు అర్హులే, సర్వులు ఆహ్వానితులే అనేటువంటి వాటికి శుభసూచికంగా మరి మనం పతాకావిష్ట గావింపజేసుకుంటూ వచ్చాం. అన్ని దేవతలకి కూడా ఆలవాలంగా ఉండేటువంటి గోవు, ఆ గోపూజాది కార్యక్రమాన్ని ఋగ్వేదయుక్తమైనటువంటి గోసూక్త పారాయణతో షోడశోపచార విధులతో మనం గోపూజాది కార్యక్రమాన్ని నిర్వహింపజేసుకుంటూ వచ్చాం. వెంటనే మరి సత్యసాయి ప్రేమతోరు అనేటువంటి కార్యక్రమంలో భాగంగా కొన్ని మొక్కల్ని కూడా నాటడం జరిగింది. మనం ఇప్పుడు చూసినట్లయితే ఈ రోజుల్లో మనకి గ్లోబల్ వార్మింగ్ ఎక్కువగా ఉంటుంది. ఈ గ్లోబల్ వార్మింగ్ మరి ఎందుకు ఏర్పడింది అంటే కేవలం జనాభా పెరగడం వల్ల మాత్రమే కాకుండా మరి అనేకమైనటువంటి వృక్ష సంపదను మనం దూరం చేసుకుంటూ వచ్చాం. చెట్లన్నింటినీ కూడా సమూలంగా నాశనం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. భవంతులు కడుతున్నాం, చెరువులు, అనేకమైన సరస్సులన్నింటినీ కూడా మనం పూర్తి చేసి భవంతులు కట్టుకుంటూ వస్తున్నాం. అనేక మొక్కల్ని మనం నాశనం చేసుకుంటూ వస్తున్నాం. తద్వారా ప్రాణవాయువు అనేటువంటి భూగ్రహం మీద అంతరించుకుపోతూ వస్తూ ఉంది. మనం ఒక 10-15 ఏళ్ల క్రితం చూసినట్లయితే ఎప్పుడు కూడా నీరు కొనుక్కున్నటువంటి దాఖలాలు లేవు. కానీ ఈ రోజున మనం తాగే నీరు, వాడే నీరు కూడా కొనుక్కుంటున్నాం. దానికి కారణం సరైనటువంటి నీటి వనరులు మనం నిక్షిప్తం చేసుకోలేకపోవటం, వాటిని మనం కాపాడుకోలేకపోవడం వల్లనే ఇటువంటి దుస్థితి ఏర్పడింది. మరి ఈ రోజున ఈ గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతూ వస్తూ ఉంటే కొన్నాళ్ళకి ఒక 10-15 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత వాయువుని పీల్చేటువంటి గాలిని కూడా కొనుక్కునేటువంటి దుస్థితి వస్తుందేమో. మనం మన రాబోయే తరాలకి ఆస్తిపాస్తులు ఇవ్వడమే కాకుండా ఈ యొక్క భూగ్రహం మీద వాళ్ళు ఉండడానికి సుస్థిరమైనటువంటి చక్కని ప్రాణవాయువు అనేటువంటిది చాలా అత్యవసరం. అంటే మొక్కలను నాటాలి, మొక్కల్ని పెంచడం, మొక్కలను నరకడం కాదు, అనేక మొక్కలు నాటుతూ వస్తూ ఉండాలి అనేటువంటి వాటికి ఒక ఎగ్జాంపుల్గా మరి సత్యసాయి ప్రేమతోరు అనేటువంటి కార్యక్రమాన్ని సత్యసాయి సేవా సంస్థలు దేశవ్యాప్తంగా స్థాపించినటువంటి యొక్క మెగా ప్రాజెక్టులో భాగంగా మరి ఈ రోజున ఈ యొక్క కార్యక్రమంలో మనం కొన్ని మొక్కల్ని కేవలం నాటేసి ఫోటో కోసం కాకుండా నాటినటువంటి మొక్కలను మనం నర్చరింగ్ చేసి వాటిని పెద్ద అయ్యేంత వరకు కూడా బాధ్యత మరి ఏ యొక్క ప్రాంగణంలో మనం ఏర్పాటు చేశామో వాళ్లే దాని యొక్క బాధ్యత కూడా స్వీకరింపజేసుకుంటూ వస్తూ ఉంటారు. కేవలం మొక్కల్ని మనం ఔషధీయ, దుర్వాసక్త, మృత్తికా సూక్తాదులతో మనం ఆ యొక్క మొక్కల్ని నాటి చక్కని సంకల్పం, భూగ్రహం మీద చక్కని ప్రాణవాయువు ఉంటూ ఉండాలనే సంకల్పంతో మరి సత్యసాయి ప్రేమతోరు కార్యక్రమం, జ్యోతి ప్రజ్వలన, అనంతరం మరి గణపతి పూజాది కార్యక్రమాలని మనం చేసుకుంటూ వచ్చాం. ఇవన్నీ కూడా సమస్త లోక కళ్యాణార్థం చేసుకుంటూ వచ్చాం. ఎవరికో బాగుండాలని, మమ యజమానస్య, నాకు నా కుటుంబ సభ్యులకి మాత్రం బాగుండాలనేటువంటి సంకల్పం కాకుండా విశ్వశాంతి నిమిత్తం సర్వలోక కళ్యాణార్థం ఈ యొక్క బృహత్తరమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి వాడవాడలో అనేక మంది భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని తమ స్వహస్తాల చేత అభిషేకాది, అర్చన, పూజాది కార్యక్రమాలు నిర్వహించినటువంటి చక్కని అవకాశం ఈ యొక్క కార్యక్రమంలో ఉంటుంది. మనం దేవాలయాలకు వెళ్తే దేవాలయంలో గర్భగుడిలో ఉండేటువంటి ఆ యొక్క లింగమూర్తిని మనం బయట నుంచి దర్శింపజేసి వస్తూ ఉంటాం. అదే మీరు ప్రశాంత నిలయంలోకి వెళ్ళి ఉన్నట్లయితే ఇదివరకు స్వామివారే నడయాడే శ్రీనివాసే మన ముందుకి భక్తుల కోసం దర్శనం ఇవ్వడం కోసం వస్తూ ఉండేవారు. అదేవిధంగా సాయిలింగేశ్వర రూపంలో వాడవాడలా కూడా స్వామివారి విచ్చేసి భక్తుల యొక్క ఆ యొక్క అభిషేక పూజాది కార్యక్రమాలన్నింటినీ కూడా స్వీకరిస్తున్నారా అనేటువంటి వాటికి ధీటుగా మరి యొక్క కార్యక్రమాన్ని నిర్వహింపజేసుకుంటూ వస్తున్నాం. స్వామివారి యొక్క శత జయంతి ఉత్సవాల్లో భాగంగా 100 ప్రాంతాల్లో 100 మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు చేసుకుంటూ వస్తూ ఉండాలని దాదాపుగా మనం 80 కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇది 81వది. దాదాపుగా ఇప్పటి వరకు 1,00,000 కంటే ఎక్కువ మంది భక్తులు ఈ యొక్క 80 కార్యక్రమాల్లో మొత్తం కలిపి పాల్గొనడం జరిగింది. వారందరూ కూడా తమ స్వహస్తాల చేత స్వామికి అభిషేకం చేసుకుని, అర్చన చేసుకుని ఆనందాన్ని అనుభవింపజేసుకుంటూ వస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని సమస్త లోక కళ్యాణార్థం, విశ్వశాంతి ప్రీత్యర్థం మేము నిర్వహింపజేసుకుంటూ వస్తున్నాం. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించినటువంటి వారందరికీ, మీడియా సభ్యులకి అందరికీ కూడా ప్రేమపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్ని మరింతగా పెంపొందింపజేసుకుంటూ వస్తూ ఉండాలని, అటువంటి శక్తిని, యుక్తిని, బుద్ధిని 2024 10వ తరగతి పరీక్షల్లో మెరిట్ సాధించిన 106 మంది విద్యార్థులకు మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ సంస్థ ఆధ్వర్యంలో కాకినాడ రోటరీ క్లబ్లో జిల్లా అధ్యక్షులు ఎండి హలీం సత్కార కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ వరప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ ఎంపీజే సంస్థ 10వ తరగతి మెరిట్ విద్యార్థులకు ఇంత ఘనంగా సత్కరించడం చాలా హర్షణీయమని అన్నారు. 106 మంది మెరిట్ స్టూడెంట్స్ భవిష్యత్తులో ఎంతో అభివృద్ధిలోకి రానున్నారని తెలిపారు. మీరు మీ తల్లిదండ్రులను ఎప్పుడూ మర్చిపోకూడదని, మీరు పెద్ద హోదాలో ఉన్నప్పటికీ బాగా చూసుకోవాలని ఉద్బోధించారు. విశిష్ట అతిథిగా న్యూరో సర్జన్, న్యూరోస్టార్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ ఎం అశోక్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ మెరిట్ స్టూడెంట్స్ ను, వారి తల్లిదండ్రులను అభినందించారు. గౌరవ అతిథులు డాక్టర్ ఎస్ఏజీ అన్సార్ అలీ పాల్గొని మాట్లాడుతూ ఉన్నత చదువులలో ఏ గ్రూపులు తీసుకుంటే ఏ అవకాశాలు ఉంటాయో వివరించారు. ఈ కార్యక్రమంలో ఎండి అఖిల్ అలీ, షేక్ జాఫర్ అలీ, ఎంపీజే ఉపాధ్యక్షులు పి అనుపమ, ఎంపీజే అధ్యక్షులు ఎండి హలీం తదితరులు పాల్గొన్నారు. అలాగే ఏఎఫ్సి స్కూల్ నేటి కార్యక్రమానికి 19 స్కూల్స్ ఉన్నాయి. అలాగే కార్పొరేట్ స్కూల్స్ 506 మంది విద్యార్థులు ఎంపిక చేయడం జరిగింది. వీరికి ప్రత్యేకంగా మార్చ్ 2024 మెరిట్ స్టూడెంట్స్ అనే పేరుతో తయారు చేసి 15 రోజుల ముందే వారికి డాక్టర్ ఎస్బి అబ్దుల్ గనీ అన్సారీ సాహెబ్ అబౌట్ హైయర్ ఎడ్యుకేషన్. మరి అత్యధిక మార్పు సంపాదించిన విద్యార్థి 593 మున్సిపల్ స్కూల్లో మున్సిపల్ కార్పొరేషన్ శ్రీనగర్ లో చదివాడు. నగరాలు తర్వాత కెరీర్ ఏ రకంగా మనం తయారు చేసుకోవాలి అన్న దాని గురించి ఛాన్స్ అంటే ఏంటంటే ఒక కోర్సు మనం అప్లై చేస్తాం, సీట్ దొరకదు. ఆ సీట్ దొరకకపోతే ఇంకో కోర్సుకి వెళ్ళిపోతాం. దాన్ని బై ఛాన్స్ అంటే, బై చాయిస్ అంటే అది కాదు, మనం ఒకటి అనుకుంటాం. ఆ కార్యక్రమం చాలా ఉన్నతమైనది. ఎందుచేతనంటే గవర్నమెంట్ స్కూళ్లలో చదివి 90% పైచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థులందరికీ ఇక్కడ హాజరుపరిచి వారికి సన్మానించే కార్యక్రమం ఏర్పాటు చేశారు. నిజంగా అది చాలా సరే. నా పాత రోజులు అంటే నేను స్టూడెంట్ గా ఉన్న రోజులు, నేను పడిన కష్టాలు ఇవన్నీ గుర్తొచ్చి, లేదండి మీరు చాలా మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసుకున్నారు, దానికి తప్పకుండా నేను ఇచ్చేసి దాన్ని నా సహాయాన్ని కూడా మీకు అందిస్తానని చెప్పి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఇలా చూస్తున్నాను 90% అబోవ్, ఆల్మోస్ట్ 100 పైన స్టూడెంట్స్ ప్రోగ్రామ్ అంతా స్కెచ్ చేసి ఆయనే స్వయంగా అన్ని అందరి దగ్గరికి వెళ్ళి ఒక్కరే టీచర్ అందరు నేను ఎవరు వెళ్ళలేదు. నేను వైస్ ప్రెసిడెంట్, నేను పబ్లిక్గా చెప్తున్నాను. అంటే మేము ఆర్మీలో చేశాను కనుక నాకు అబద్ధం చెప్పడం తెలియదు. అయితే ఆయనే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళిపోయారు. స్టేజ్ మీద ఉన్నాడు, ఎవరన్నా అడిగినా ఇంకా కూడా ఎవరైనా వచ్చారని ప్రతి పని కూడా, ఈవెన్ స్నాక్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్, మేడం మీకు చెప్పాలి కదండి, నాకు వద్దండి మీరు చేయండి. ఆయన మీద ఉన్న కాన్ఫిడెన్స్, ఆ వర్క్ చెయ్యాలి, అది సక్సెస్ అవ్వాలి అని ఒకే ఒక్క వాడికి ఎయిమ్ అనమాట. ఆ ఎయిమ్ రీచ్ అవ్వాలంటే ఆయన పగలు రాత్రి లేదు, కమిషనర్ గారి దగ్గర అర్ధరాత్రి కూడా వెళ్ళారు. అట్లా అలాగే పగలు రాత్రి వెళ్ళి పిలిచి ఆయన మొత్తాన్ని పనిచేస్తాడు. ఇదంతా మేము అప్పరం ఇందులో పాల్గొలేదు. అంటే నేను క్లియర్గా చెప్తున్నాను, అటువంటి మహా వ్యక్తికి అంటే ఆయన టీచర్ గా ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు ఆయన ఎయిమ్ ఎంత గట్టిదని మీకు చెప్తున్నాను. ఒక్కసారి మనం అందరం క్లాస్ కొడతామా చెప్పేసి చెప్పడం వల్ల నేను ఏం చేశానంటే, నాకు ఏ సబ్జెక్ట్ అయితే ఇచ్చారో దానికి కొంచెం వివరంగా A4 సైజులో ఒక పేపర్ తయారు చేశాను. ఇది మీకు ఇవ్వడం జరుగుతుంది. దయచేసి మీరు తీసుకెళ్ళండి, చాలా ఉపయోగం ఉంటుంది. అది నేను అన్ని విషయాలు మాట్లాడను, కేవలం ఒకే ఒక 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు చదివినటువంటి ఆ శ్లోకం ఏదైతే ఉందో, పిలిచినప్పుడు రండి, వారి యొక్క పేరెంట్స్ ఏం చేస్తున్నా ఎంత ఫంక్షన్ వచ్చిందని చెప్పేసి వీళ్ళందరూ కూడా మనకి మన కాకినాడ పట్టణకి గర్వకారణం. సూరాడ నివాస్ మణికంఠ ఉంటున్నాను. ఈరోజు మనం 10th క్లాస్ పిల్లలకి గవర్నమెంట్ స్కూల్స్లోను అలాగే ప్రైవేట్ స్కూల్స్లో చదివే కొంతమంది పిల్లల్ని సెలెక్ట్ చేసి గవర్నమెంట్ స్కూల్స్లో
550 పైన మార్కులు వచ్చిన వాళ్ళకి, అలాగే ప్రైవేట్ స్కూల్స్లో 580 మార్కులు పైన వచ్చిన వాళ్ళకి వాళ్ళందరినీ సెలెక్ట్ చేసి మొత్తం 106 మందిని విద్యార్థుల్ని వాళ్ళ రోటరీ క్లబ్లో పిలిపించి వారికి పెద్దల సమక్షంలో, మన వేదిక మీద ఉండే పెద్దల సమక్షంలో వారందరినీ కూడా సత్కరించడం జరుగుతుంది. ఇక్కడ మనకి కాకినాడ నగరంలోనూ అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే 19 గవర్నమెంట్ స్కూల్స్, ఆ 19 గవర్నమెంట్ స్కూల్స్లో 11 మున్సిపల్ స్కూల్స్, 2 గవర్నమెంట్ స్కూల్స్, 4 జిల్లా పరిషత్ హై స్కూల్స్, 2 ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయి. మొత్తం 24 స్కూల్స్ నుంచి 106 మంది విద్యార్థుల్ని వాళ్ళ ఘనంగా మనం ఎంపీజే ఆధ్వర్యంలో ఇక్కడ సన్మానం జరుగుతుంది. దానికోసం సుమారుగా వారి తల్లిదండ్రులు, పిల్లలు వాళ్ళందరూ కలిసి 250 మంది ఈ సభకు హాజరయ్యారు. ఈ సభలో ముఖ్య అతిథులుగా ఈ రోటరీ క్లబ్ గవర్నర్ గారు టి వరప్రసాద్ గారు, అలాగే రోటరీ క్లబ్ అధ్యక్షుల వారు సాగర్ గారు, సభ్యులందరూ కూడా ఇందులో పాల్గొన్నారు చురుగ్గా. మరి ఈ కార్యక్రమం ఇంత జయప్రదంగా జరిపినందుకు మేమందరం చాలా సంతోషిస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమంలో డాక్టర్ గారు ఎం అశోక్ కుమార్ గారు కూడా వారు సలహాలు ఇచ్చి పిల్లల్ని ఉత్తేజపరిచారు. ఇంకా చాలా కార్యక్రమాలు ఇటువంటివి చేద్దామని చెప్పేసి భవిష్యత్తులో మేమందరం కోరుకుంటున్నాము. మరి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ని. మరి మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఆంధ్రప్రదేశ్లో 2005 మార్చి 5 నుంచి తన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. విద్యా హక్కు చట్టం, ఆరోగ్య హక్కు చట్టం, వైద్య హక్కు చట్టం, ఇలాంటి హక్కుల గురించి నిరంతరం కూడా పరిశ్రమించేటటువంటి సంస్థ ఎంపీజే. రాజ్యాంగబద్ధంగా ప్రజలకు ఏవైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులు పరిరక్షించడం కోసం నిరంతరం కూడా కృషి చేసేటటువంటి సంస్థ ఎంపీజే. అందులో భాగంగానే గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నటువంటి విద్యార్థులు మంచి మార్కులతో పాస్ అయినందుకు వారికి అప్రిషియేట్ చేయడానికి, వారికి మంచి భవిష్యత్తు కోసం వారిని ఎంకరేజ్ చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మా జిల్లా అధ్యక్షులు ఎండి హలీం గారు చాలా ఈ కార్యక్రమం కోసం చాలా కృషి చేసి అన్ని స్కూల్ నుంచి కూడా పిల్లల్ని రప్పించడం జరిగింది. మరి ఇంకా ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు నిరంతరం కూడా వారి సమస్యలు పరిష్కరించడం కోసం సంబంధిత ఆఫీసర్ల దగ్గర కూడా వెళ్ళి మేము ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము. అంచేత శాంతి న్యాయం కోసం పనిచేసేటటువంటి సంస్థ ఎంపీజే. సమాజంలో అనేక రకాల కార్యక్రమాలు చేసే ఉన్నారు, కానీ శాంతి కోసం న్యాయం కోసం పనిచేసే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఈ బాధ్యత ఎంపీజే తీసుకుంది. నగర ప్రజలందరూ కూడా మేము కోరుతున్నాము, మీ సమస్యలు ఏమైనా ఉంటే మాతో పాటు సహకరించి ప్రజా బాహుళ్యంలో మరి మంచి వారికి హక్కులు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తారని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం. సంస్థ చేపట్టే కార్యక్రమాలు చాలా అంటే ప్రజలందరికీ అవసరమైనవి. ప్రజల్లో ఎప్పుడు కూడా మేము ఇది చేస్తున్నామని చెప్పేసి అంటే ఏదైనా ప్రజా సేవ చేసే సంస్థలు ఏదైనా సరే మేము ఇచ్చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఆ కార్యక్రమాలు చేస్తున్నాం అని చెప్పేసి చేసే చిన్న కార్యక్రమం అయినా దాన్ని చాలా పెద్ద ఎత్తులో అడ్వర్టైజ్మెంట్కి ఉపయోగించుకుని వాళ్ళంతటా వాళ్ళ పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండే ఈ చాలా అంటే ప్రజలకు అవసరమైన అన్ని కార్యక్రమాలు చేపడతారు వీళ్ళు. అలాగే దాన్ని ఏమాత్రం కూడా అడ్వర్టైజ్మెంట్గా ఫోకస్డ్ చేసుకుని వాళ్ళ పేరు తెచ్చుకుందాం అనే ప్రయత్నం మాత్రం ఏమాత్రం చేయలేదని చెప్పేసి ఇప్పుడు అర్థమవుతుందండి. తర్వాత ఈ విద్యా హక్కు చట్టం, ప్రజా వైద్య చట్టం, ఇలా మనకి ప్రజాస్వామ్యంలో ఉన్న చట్టాలన్నింటి మీద ఎక్కడైతే కొంచెం లోటుపాట్లు ఉన్నాయో వాటిలన్నిటికీ కూడా వీళ్ళ యొక్క సంస్థ తరపున నిలబడి వారి లబ్ధిదారులకి యొక్క ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని సాల్వ్ చేయడంలో ముందుండటంలో ఎలాంటి సందేహం లేదని చెప్పడంలో చాలా ఆనందపడుతున్నామండి. ఇంకా ముఖ్యంగా ఈరోజు 10th క్లాస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి అధిక పర్సంటేజ్ సాధించినటువంటి అంటే ఆల్మోస్ట్ 580 మార్కులు అబోవ్ సాధించినటువంటి విద్యార్థులకు ఈరోజు ఇక్కడ సన్మాన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందండి. అంటే ఈ సన్మాన కార్యక్రమం అంటే ఎంతసేపు కూడా మనం అనుకునేది ఏంటంటే ఏదో సన్మానం చేస్తాం అయిపోయాను కాదు. యాక్చువల్గా విద్యార్థుల యొక్క నైపుణ్యతని, వాళ్ళ ఉన్న టాలెంట్ని, ఇంకా స్పీకర్స్ తోటి ఎలిగెంట్ స్పీకర్స్ని తెచ్చి వాళ్ళ ద్వారా వాళ్ళ యొక్క ఇంటర్నల్ ఫీల్డ్ని అభివృద్ధిపరిచి వాళ్ళ సమాజంలో ఒక మంచి ఉన్నతమైన పొజిషన్లో ఉండేటట్టు తీర్చిదిద్దాలని కోరికతోటి ఈ ఎంపీజే సంస్థ చేపడుతున్న కార్యక్రమాల్లో ఇంకా మున్ముందు ఇంకా మరింత చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ
ఈ సంవత్సరం ప్రెసిడెంట్ అయినటువంటి హలీం గారికి, అలాగే వైస్ ప్రెసిడెంట్ అనుపమ గారికి, మిగిలిన మహముద్దీన్ గారికి, ఇంక మిగిలిన సభ్యులందరికీ కూడా పేరు పేరు చెప్పిన హృదయపూర్వకమైన నమస్కారం. శిశువు తల్లి గర్భంలో ఉండగా జన్యులోపం కారణంగా సంక్రమించే వక్రపాదాన్ని తొలి దశలోనే గుర్తించి సకాలంలో వైద్య సేవలు అందించడం ద్వారా పూర్తిగా లోప నివారణ చేయవచ్చునని కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ లావణ్య కుమారి వెల్లడించారు. సోమవారం నాడు ఆర్థోపెడిక్ సెమినార్ హాల్లో ప్రపంచ వక్రపాద దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన కార్యక్రమాన్ని జీజీహెచ్ ఆర్థోపెడిక్ విభాగ అధిపతి డాక్టర్ ఎంపీఆర్ విఠల్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ వరల్డ్ ఫ్లూట్ క్లబ్ డేని పురస్కరించుకొని క్యూర్ ఇండియా స్వచ్ఛంద సంస్థ సహకారంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వక్రపాద నివారణకు ప్రత్యేక చర్యలు, సేవలు ఉచితంగా చేపట్టడం జరుగుతుందని, ఇప్పటి వరకు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారు 240 క్లబ్ ఫుడ్ కేసులు సంబంధించి సంపూర్ణ చికిత్స అందించడం జరిగిందని తెలిపారు. ఆర్థోపెడిక్ హెచ్ఓడి డాక్టర్ ఎంపీఆర్ విఠల్ మాట్లాడుతూ చిన్నారుల్లో సంభవించే ఈ వక్రపాద వైకల్యాన్ని త్వరితగతిన గుర్తించి వైద్యులను సంప్రదిస్తే మెరుగైన ఫలితాలు సాధించగలమని తెలిపారు. బిడ్డ గర్భంలో ఉండగానే అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా శిశువు లోపాన్ని గుర్తించి జన్మించిన 3 గంటల్లోగా వక్రపాదంతో పుట్టిన చిన్నారులకు పీవీపీ కాస్టింగ్ ద్వారా కుట్లు వేసి వంకర తిరిగిన కాళ్లను, పాదాలను తిరిగి యథాస్థానంలో తెచ్చి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచే విధంగా కాకినాడ ప్రభుత్వ సర్వజన సామాన్య ఆసుపత్రిలో ఉచితంగానే ఈ సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ జిఎస్ ముఖర్జీ, ప్రొఫెసర్ పార్థసారథి, అనస్థీసియా హెచ్ఓడి డాక్టర్ విష్ణువర్ధన్, ఆర్ఎంఓ డాక్టర్ అనిత, ఆర్థోపెడిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రామ్ కిషోర్, నర్సింగ్ సూపరింటెండెంట్ ఎన్ సంధ్యారాణి, క్యూర్ ఇండియా ప్రతినిధి కిరణ్ రాయ్ తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ కట్లు వేసారండి, తర్వాత షూ శాంక్షన్ చేశారు, తర్వాత మిడిల్ లో పాదం కింద డౌన్ అవ్వట్లేదని చిన్న కటింగ్ చేశారండి, సర్జరీ చేశారండి. తర్వాత కరోనా టైంలో ఏం చూడకుండా పాపం బాగా చూసారండి. ఇక్కడ ఆ సర్జరీ అయిన తర్వాత ఫుడ్ ఇంకా బాగా వచ్చిందండి. ప్రస్తుతానికి లేడీస్ వాడుతామంటారు. అంతా ఫ్రీ అండి, ఏది కాస్ట్ పెట్టి తీసుకోలేదు. అంతా కట్లు కానించి ఇప్పుడు షూస్ వరకు కూడా ఇక్కడే అవైలబుల్ గా చేశారండి. అన్ని చాలా కాళ్ళు అలా వస్తాయని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే చాలా భయపడ్డాము, కానీ హాస్పిటల్కి తీసుకొచ్చాక అసలు ఫ్యూచర్ లో ఎలా ఉంటుందో అనుకున్నాము అన్నది అంటే భయపడి ఇప్పుడు లేదండి. ప్రస్తుతానికి పర్వాలేదు, నార్మల్. సో సాఫ్ట్ టిష్యూస్ అంటే దాని చుట్టూరు పాదంలో ఉండే కండరాలు, తర్వాత లిగమెంట్స్ అలాగే వదిలేస్తే బోన్స్ కూడా అలాగే వంకరగా సెట్ అయిపోతారు. సో ఎర్లీ రికగ్నిషన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ కాన్సెప్టింగ్ మెథడ్ అనేది చాలా యూస్ఫుల్ మెథడ్. నేను అసిస్టెంట్ గానీ అసోసియేట్ ప్రొఫెసర్ గా ఉన్నప్పుడు యూజ్ టు డూ లాట్ ఆఫ్ సర్జరీస్ ఆన్ ది ఇన్ ది సిటీవీ పేషెంట్స్. సర్జరీ చేసినా కానీ రిజల్ట్ అంత పర్ఫెక్ట్ గా ఉండదు. కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ ఎర్లీగా తీసుకొచ్చి కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ చేయించుకోవడమే చాలా ఉత్తమమైన పద్ధతి. సో ఇది మీలో అవేర్నెస్ తీసుకొచ్చి, అంటే మీరు ట్రీట్మెంట్ పొందిన వాళ్ళు, మేడం గారు చెప్పినట్టు పొందిన వాళ్ళు, ఇంకా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఈ ప్రోగ్రామ్ గురించి కాకినాడ జనరల్ హాస్పిటల్ మంచి వైద్య ప్రోగ్రామ్ జరుగుతుందని అవేర్నెస్ తీసుకురాగలిగితే పేషెంట్ త్వరగా మన దగ్గరికి వస్తారు. సో ఈ క్యూర్ ఇండియా వాళ్ళు కూడా సేవలకి నేను అభినందిస్తున్నాను. ఎందుకు మాట్లాడుకోవాలి? I'm not going into the subject part as you are more proficient in the subject than me. So I want to create awareness to the parents. ఇప్పుడు తల్లిదండ్రులకి బిడ్డ మీద ఎన్నో ఆశలు ఉంటాయి. 9 నెలలు మనం కడుపులో మోస్తున్నప్పుడు ఏంటి అంటే బిడ్డ మనకి ఎలా ఉండాలి, నా పోలికలు లేదు, నా భర్త పోలికలు లేదు, తాత పోలికలు, మేనమామ పోలికలు, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది, ఎవరి ఊహలు వాళ్ళకు ఉంటాయి. సో ఆ ఊహల్లో ఉన్నప్పుడు బిడ్డ పుట్టిన తర్వాత మనకి ఏదైనా వైకల్యం ఉంది బిడ్డకు అంటే శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏదైనా వైకల్యం ఉంది అని తెలిసినప్పుడు బాధపడతాం డెఫినెట్లీ. ఇప్పుడు ఇంతకు ముందుకి ఇప్పటికి ఏమి తేడా వచ్చింది అంటే, పూర్వం రోజుల్లో 9 నెలల వరకు మనకి తెలిసేది కాదు బిడ్డకి ఏమన్నా వైకల్యాలు ఉన్నాయా ఏంటి అన్నది. పుట్టే వరకు కూడా మనం కనుక్కోలేకపోయాం. కానీ మెడిసిన్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ
మనకి అల్ట్రాసౌండ్ అనేది ఎప్పుడైతే వచ్చిందో ఈ అల్ట్రాసౌండ్ పరీక్ష వలన గర్భంలో ఉన్నప్పుడే బిడ్డ పాదాలు ఎలా ఉన్నాయి, చేతులు ఎలా ఉన్నాయి, కాలు ఎలా ఉంది, ముగ్గు తీరుతెన్నులు ఎలా ఉన్నాయి, తర్వాత గుండెలో లోపాలు ఎలా ఉన్నాయా, బ్రెయిన్ లో ఉన్నాయా, ఇవన్నీ మనకు కనుక్కోవడానికి కూడా ఉపయోగపడేది. ఈ ఉపయోగపడడంలో ఏంటి అంటే కొన్ని జీవితంతో కంపాటబుల్ గా ఉంటాయి లైఫ్ తో, అంటే ఆ వైకల్యాలతో కరెక్ట్ చేసుకొని మనం జీవించవచ్చు. కొన్ని అట్లా ఉండవు. సో అలాంటప్పుడు బిడ్డను తీసేయాల్సిన పరిస్థితి ఎంత ఉంది. కొన్ని వైకల్యాలు కరెక్ట్ చేయగలుగుతాం, బిడ్డను అదే దాంట్లో పుట్టించి తర్వాత కరెక్ట్ చేయగలుగుతాం. అలాంటి వాటిల్లో క్లబ్ ఫుడ్ అన్నది ఒకటి, ఇది ఒక తెలియని భాగం. ఇది అబ్బాయిల్లో ఎక్కువ, అమ్మాయిలతో కంపేర్ చేసుకుంటే. సో ఇది ఎప్పుడు కరెక్ట్ చేయొచ్చు. డాక్టర్ గారు మీకు ఎప్పుడైనా కూడా స్కానింగ్ లో అమ్మ నీ పాదం వంక తిరిగి ఉంది అంటే ఆటోమేటిక్ గా ఏంటంటే తల్లిదండ్రులు కంగారు పడతారు. అరే బిడ్డ పాదం ఇలా ఉందంటే ఏం చేయాలి, మేము గర్భిణి కంటిన్యూ చేయొచ్చా లేకపోతే ఆపేసేయాలా, ఇది తర్వాత కరెక్ట్ అవుతుందా లేదా, నా బిడ్డ వంగిపోయిన కాలుతో నడుస్తాడా ఏంటి అని. దీనివల్ల మీకు ఇలాంటివి ఏమైనా వస్తే కనుక ఏ మాత్రం కూడా డౌట్ అక్కర్లేదు. 9 నెలలు కూడా మీరు గర్భిణి కంటిన్యూ చేసి బిడ్డ పుట్టిన తర్వాత డాక్టర్ గారి దగ్గరికి తీసుకొని రావాలి. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో కాకినాడ జేఎన్టీయూకే లెక్కింపు కేంద్రం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లించడం జరిగిందని కాకినాడ డీఎస్పీ డాక్టర్ కె హనుమంతరావు తెలిపారు. కాకినాడ డీఎస్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పిఠాపురం వైపు నుంచి వచ్చే వాహనాలు తిమ్మాపురం వై జంక్షన్ నుండి ఏడీబీ రోడ్డు మీదుగా, సామర్లకోట కాకినాడ రోడ్డు మీదుగా, ఇంద్రంపాలెం బ్రిడ్జి మీదుగా ప్రయాణించాలన్నారు. అమలాపురం నుండి వచ్చే వాహనాలు ఇదే రీతిలో రావాలన్నారు. భానుగుడి ఎస్పీ కార్యాలయం సమీపంలోని అపార్ట్మెంట్ వాసులు రామ్ కోసా మీదుగా మాత్రమే అనుమతితో ప్రయాణించాలన్నారు. కౌంటింగ్ ఏజెంట్లు అభ్యర్థులకు నిబంధనల మేరకు సడలింపు ఉంటుందన్నారు. వారికి కేటాయించిన ప్రదేశాల్లో మాత్రమే వారి వాహనాలు పార్కింగ్ చేసుకోవాలని సూచించారు. ఏజెంట్లు కౌంటింగ్ జరిగే రోజు ఉదయం 7 గంటల లోపుగా కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలని, తర్వాత వచ్చిన వారిని అనుమతించమని స్పష్టం చేశారు. ఉదయం నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కాకినాడ జిల్లాకు చెందిన 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, దానికి సంబంధించిన పార్లమెంటరీ ఓటింగు, అట్లాగే పోస్టల్ బ్యాలెట్ అన్నీ కూడా మన జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ క్యాంపస్లో ఉన్నదన్న విషయం మనందరికీ తెలుసు. అట్లాంటి ముఖ్యమైన ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని సజావుగా ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులకు లోబడి బందోబస్తు ఏర్పాట్లు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సాధారణ ప్రజలు, అట్లాగే ఎన్నికల ప్రక్రియలో భాగంగా అనుమతించబడిన క్యాండిడేట్స్, వారికి సంబంధించిన కౌంటింగ్ ఏజెంట్లు ఎట్లా రావాలి, ఏ మార్గంలో రావాలి, ఎక్కడ వరకు రావాలి అనే విషయాలను తెలియపరచడానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది. 4వ తారీఖు ఉదయం మనకి కత్తిపూడి వైపు నుంచి, అంటే పిఠాపురం మీదుగా వచ్చే తుని, జగ్గంపేట, అట్లాగే పత్తిపాడు, పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ ఏజెంట్లు అందరూ నాగమల్లితోట జంక్షన్ వద్ద ఉన్న కౌంటర్స్ దగ్గరికి వచ్చి అక్కడ వారికి ముందే జారీ చేయబడిన అనుమతి పత్రాలు, అంటే ఐడెంటిటీ కార్డ్స్ని, పాసెస్ని చూపించి వారు అక్కడి నుంచి జేఎన్టీయూ గేట్, మెయిన్ గేట్ దగ్గరికి వస్తారు. అట్లాగే కాకినాడ రూరల్, కాకినాడ టౌన్ పట్టణానికి, సిటీకి సంబంధించిన ఏజెంట్లు, లేదంటే వేరే ఈ 7 సెగ్మెంట్కి చెందిన ఏజెంట్లు ఎవరన్నా కాకినాడ పట్టణంలోంచి, సిటీలోంచి కనుక ఎవరన్నా కౌంటింగ్ సెంటర్కి చేరాలనుకుంటే భానుగుడి సెంటర్ దగ్గరలో ఉన్న ఆర్మ్డ్ రిజర్వ్ లైన్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మనం స్ట్రాంగ్ బ్యారికేటింగ్ పెట్టుకుని అక్కడ వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుని వాళ్ళని మాత్రం మనం టువర్డ్స్ జేఎన్టీయూ అలౌ చేస్తాం. ఇప్పుడు నాగమల్లితోట జంక్షను, అట్లాగే ఆ చివర స్పోర్ట్స్ అథారిటీ ఉన్న స్టేడియం గ్రౌండ్ ఉంది టువర్డ్స్ ఈస్ట్ సైడ్,
అట్లాగే రామ్కోసా గెస్ట్ హౌస్ ఉంది. అక్కడి నుంచి మళ్ళీ ఓల్డ్ మన పోలీస్ ఆఫీస్, ఓల్డ్ డిపిఓ ఉంది కదా, అక్కడ వరకు ఈ 4 సరిహద్దుల్లో మధ్యలో ఉన్న JNTU క్యాంపస్ అంతా కూడా రేపటికి ప్రొటెక్టెడ్ ఏరియా. అందులోకి ఎలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన అధికారులు, వ్యక్తులు మినహా మరి ఎవరికి కూడా అందులోకి ప్రవేశం ఉండదు. నాగమల్లితోట జంక్షనే లాస్ట్ పాయింట్ కామన్ మ్యాన్ రేపు రావటానికి. నాగమల్లితోట జంక్షన్ నుంచి భానుగుడి వైపు కానీ, నాగమల్లితోట జంక్షన్ నుంచి అటు RTA ఆఫీస్ వైపు వెళ్ళటం కానీ, అట్లాగే ఆ స్టేడియం దగ్గర నుంచి రామ్కోసా గెస్ట్ హౌస్ రావటం కానీ, రామ్కోసా గెస్ట్ హౌస్ వైపు నుంచి మళ్ళీ తిరిగి మన SP గారి ఆఫీస్ దగ్గరికి ఆ రోడ్లోకి రావటానికి కానీ పూర్తిగా నిషేధించడం అయింది. ట్రాఫిక్ ఆంక్షలు ప్రైవేటు భవనాలలో ఉన్న నివసించే వారందరికీ కూడా మనం తగు సూచనలు నోటీస్ ద్వారా, చట్టబద్ధమైన నోటీసుల ద్వారా సూచనలు చేయటం అయింది. అందులో సూచనలు ఏంటంటే అదర్ దాన్ ఇన్మేట్స్, ఆ ఇళ్లలో ఉండే నివాసం ఉండేవాళ్ళు మినహా ఎవరికి కూడా ఆశ్రయం ఇవ్వకూడదు ఈ రోజు నుంచి రేపు ఎల్లుండి వరకు. ఎందుకంటే అది కౌంటింగ్ సెంటర్కి దగ్గరలో ఉంటుంది కాబట్టి అటువంటివన్నీ కూడా ఇచ్చిన నిబంధనలు దాటద్దు అని వాళ్ళందరికీ సూచనలు చేయడం జరిగింది. ఇప్పుడు ఏజెంట్స్ ఎవరైతే అటు పిఠాపురం వైపు నుంచి కానీ, ఇటు కాకినాడ సిటీలోంచి కానీ JNTU గేట్ దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళకి JNTU మెయిన్ గేట్ ఎదురుగుండా ITA క్యాంపస్ ఉంది, గవర్నమెంట్ ITA మీకు అందరికీ తెలుసు. ITA క్యాంపస్లోనూ దాని పక్కన ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఉన్నాయి. ఆ రెండిట్లో దీనికి సంబంధించిన ఏజెంట్స్కి సంబంధించిన పార్కింగ్ అక్కడ ఇవ్వటం జరిగింది. మెయిన్ గేట్ దగ్గర క్యాండిడేట్స్గా అనుమతి పొందిన వారు ఎవరైతే వస్తారో వారు కౌంటింగ్ సెంటర్ దగ్గరలోకి ఏ విధమైన పేలుడు పదార్థాలు కానీ, మాదక ద్రవ్యాలు కానీ ఏవి తీసుకుని రాకూడదు. అట్లాగే వాళ్ళ దగ్గర ఎలక్ట్రానిక్ పరికరాలు ఏమీ తీసుకుని రాకూడదు. కమిషన్ నిర్దేశించిన బాల్ పాయింట్ పెన్ను, వైట్ పేపర్స్తో మాత్రం వాళ్ళ లెక్కింపులను నమోదు చేసుకోవడానికి వారికి మాత్రమే అనుమతించబడతారు. అటువంటి ఏమైనా వస్తే JNTU మెయిన్ గేట్ దగ్గరే తనిఖీ చేసి అవన్నీ రిమూవ్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఖచ్చితంగా బ్రెత్ అనలైజర్ పెట్టి ఎవరన్నా డ్రంకన్ కండిషన్లో ఉంటే వారి ఆ కండిషన్, ఆ టెస్ట్లో రిపోర్ట్ నెగిటివ్ వస్తేనే వాళ్ళు లోపలికి వెళ్తారు. బ్రెత్ అనలైజర్ రిపోర్ట్ ఎవరైనా పాజిటివ్ వస్తే వాళ్ళకి అనుమతి ఉన్నా సరే వాళ్ళని ఆపేయడం జరుగుతుంది. సో ఇది ఇప్పుడే దానికి సంబంధించిన అనుమతి పత్రాలు పొందిన అందరూ ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరుతున్నాం. అట్లాగే నాగమల్లితోట జంక్షన్ దగ్గర, అట్లాగే ఇటు పక్కన భానుగుడి జంక్షన్ దగ్గర ఎయిర్లైన్స్ దగ్గర మనం ఏదైతే లోపలికి వెళ్ళే వాళ్ళని తనిఖీలు చేస్తామో అక్కడికి దయచేసి ఈ క్యాండిడేట్స్ కానీ, ఏజెంట్స్ కానీ అందరూ సహకరించాలి. ఎవరికైతే అనుమతి ఉందో వారు మాత్రమే కారులో రావాలి, కానీ వారితో పాటు కొంతమంది అనుమతి లేని వాళ్ళని తీసుకొస్తే ఆ కారులో మేము పార్కింగ్లో కూర్చుంటామంటే అలౌ చేయడం జరగదు. వారిని మేము అక్కడ దింపితేనే వీరు లోపలికి వెళ్తారు. సో అటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా ఏజెంట్స్ కానీ, ఎలక్షన్ ప్రాసెస్లో ఉండే ఏజెంట్స్ వాళ్ళందరూ కూడా సహకరించాలి క్యాండిడేట్స్. అట్లాగే కౌంటింగ్ ప్రాసెస్లో ఉండే స్టాఫ్ ఉంటారు, అధికారులు, సిబ్బంది ఉంటారు. వాళ్ళ పార్కింగ్, వాళ్ళ వెహికల్స్ని వాళ్ళని కూడా JNTU మెయిన్ గేట్ దగ్గర రప్పించి వాళ్ళందరినీ తనిఖీ చేసి లోపలికి తీసుకెళ్తారు. వాళ్ళ వెహికల్స్ ఎక్కడైతే రెస్పెక్టివ్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడ పెట్టేస్తారు. ఏది సెంటర్ ఏదైతే ఉందో సెంటర్ పక్కన వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది. క్యాండిడేట్స్ది మాత్రం బయట పక్కన ITA గ్రౌండ్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరిగింది. ఒక్క పెద్దాపురం అసెంబ్లీ సంబంధించిన కౌంటింగ్ మనకి స్టేడియంలో, మల్టీపర్పస్ స్టేడియం, ఇండోర్ స్టేడియంలో ఉంది. అది మనకి ఈ మెయిన్ క్యాంపస్కి నార్దర్న్ డైరెక్షన్లో ఉంటుంది. అందుకని నాగమల్లితోట జంక్షన్ నుంచి పెద్దాపురంకి సంబంధించిన వాళ్ళందరూ లెఫ్ట్ సైడ్కి అనుమతించబడుతుంది. వాళ్ళకి డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్లో వాళ్ళు పార్కింగ్ చేసుకుంటారు. పార్కింగ్ చేసుకునే ముందు ఈ ఏజెంట్స్ని మెయిన్ గేట్ దగ్గర డ్రాప్ చేసి పార్కింగ్ అక్కడికి వెళ్ళిపోతారు. సో ఈ విషయాలు, ఈ సూచనలు గమనించాలి. అట్లాగే ఈ పాత్రికేయ సోదరులందరూ కూడా వారి వారి వాహనాలన్నీ కూడా నియర్ బై వాళ్ళ బ్యాగ్స్ అవన్నీ ఎక్కడైతే ఉన్నాయో మీకంటూ ఒక సెపరేట్ ప్లేస్. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపును పురస్కరించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంయమనంతో వ్యవహరించాలని జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట నరసింహం సూచించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెక్షన్ 144 అమల్లో ఉన్న కారణంగా తెలుగుదేశం పార్టీ వారు ఎటువంటి కవ్వింపు చర్యలకు దిగినా ఎన్నికల సమయంలో ఉన్న విధంగానే శాంతియుతంగా ఉండాలని అన్నారు. గతంలో తమ పార్టీ కార్యకర్తపై జరిగిన దాడి విషయంలో పోలీసు వారికి ఫిర్యాదు చేయడం జరిగిందని, అలానే కౌంటింగ్ సమయంలో కూడా ఎటువంటి ఉద్రేగాలకు గొడవలకు తావివ్వకుండా పోలీసు వారి సూచనలను పాటించాలని కోరారు. ఎమ్మెల్యేగా తాను రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్న సందర్భాన్ని సంతోషంగా జరుపుకుందామని అన్నారు. ఎలక్షన్ సాఫీగా జరగాలనుకునే మరి నేను మా కార్యకర్తలందరికీ కూడా పదే పదే మరి ఎన్నికల ముందు మీటింగుల్లో చెప్పడం కూడా జరుగుతూ ఉండేది. ఆ రూపేణ ఎక్కడ గొడవలు జరిగినా సరే మా కార్యకర్తలు చాలా సమయంతో ఉండి ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి కవింపులు చేసినా సరే వీరు ఎక్కడ ముందుకెళ్లకుండా చాలా చాలా సమయంతో ఉన్నారు. ఆ రకంగానే మరి ఎక్కువగా పెద్దగా గొడవలు జరగలేదు. అదే మా పార్టీకి సంబంధించిన వారు కూడా తిరగబడితే ఆ రకమైనటువంటి మా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే పరిస్థితి వచ్చినాం ఈ నియోజకవర్గంలో. కానీ వారు ఎన్ని రకాలుగా దాడులు చేసినా సరే మా వాళ్ళందరూ అలా ఉన్నారు. ఉదాహరణకి మరి కిల్లపూడి మండలం తీసుకున్నాం. వేలంకారి గ్రామంలో మాకు సంబంధించినటువంటి ఒక బూత్ ఏజెంట్ని అడబల్ శ్రీన్ అని అతన్ని బూత్లోకి వచ్చేసి చాలా ఘోరంగా దౌర్జన్యంగా మరి అక్కడ పోలీస్ సిబ్బంది ఉన్నారు, అక్కడ అధికారులు అందరూ ఉన్నారు, ఎలక్షన్ ఆఫీసర్ ఉన్నాడు, పోలింగ్ ఆఫీసర్ ఉన్నాడు, వీళ్ళందరూ ఉండగానే మరి వాళ్ళందరూ ఒక దాదాపు 30-40 మంది గుంపుగా వచ్చి ఈ చిన్న కుర్రోడు ఇతని మీద పడిపోయి దాడి చేసి చాలా ఘోరంగా ఆ వీడియోలన్నీ కూడా ఉన్నాయి. నేను ఆల్రెడీ ఎస్పీ గారి దృష్టిలో కూడా పెట్టాను. దాని మీద కేసులు కూడా పెట్టడం కూడా జరుగుతూ ఉంది. మేము ఆ రకంగా ఉన్నాం తప్ప అదే మాకు సంబంధించినటువంటి మనుషులందరూ కూడా ఒక 50 మంది 100 మంది వచ్చి వాళ్ళందరినీ కొట్టే పరిస్థితి లేకుండా కొట్టవలసి వస్తే కొట్టు. కానీ మరి ఎలక్షన్ కోర్టు దృష్టిలో పెట్టుకుని ఎలక్షన్లో మరి సాఫీగా జరగాలి, ఏ రకమైన లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకూడదనే మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ అక్కడికి వెళ్ళలేదు. ఆ అబ్బాయి అనే పాపం చాలా ఘోరంగా బయటికి తీసుకొచ్చి మరి ఎత్తి పడేసి కాలువలో పెట్టి తొక్కేసి చాలా ఘోరంగా కొట్టారు. మన పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కిల్లపూడి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి పోలీస్ సిబ్బంది అందరూ కూడా దాని మీద వెంటనే స్పందించి తగిన ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతూ ఉంది. ఎస్పీ గారి దృష్టిలో కూడా పెట్టాం. మరి ఆర్ఓ గారి సమక్షంలో ఎస్పీ గారు కూడా జగ్గంపేటలో మీటింగ్ పెట్టి వారి అందరికీ కూడా ఒక రకమైన హెచ్చరిక కూడా చేయడం జరిగింది. అలాగే ఇరుపాక అనే గ్రామం జగ్గంపేట మండలం. ఆ ఇరుపాకలో కూడా మాకు సంబంధించినటువంటి కుర్రవాళ్ళు ముఖ్యంగా ఎస్సీలు, ఆ ఎస్సీలకి గొడవ పెట్టి ఆ తెలుగుదేశం పార్టీ వారు ఉసిగలిపి ఆ నాయకులు కుర్రవాళ్ళు ఇంటి మీదకి వెళ్ళిపోయి ఇంట్లోంచి లాక్కొచ్చి బయటకు వచ్చి సాగు కొట్టారు, కాకులతో కొట్టారు. వారికి ఇంకా కాళ్ళు చేతులు కూడా ఇరుగిపోయినటువంటి పరిస్థితి. దాదాపుగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జనరల్ హాస్పిటల్లోని కాకినాడలోనే వారికి వైద్యం చేయడం జరుగుతూ ఉంది. ఇరుపాకు సంబంధించినటువంటి ఎస్సీ కుర్రవాళ్ళందరికీ కూడా మరి ఆ రకమైనటువంటి విధానం చాలా చోట్ల ఇంకా చిన్న గొడవలు వారు చాలా ఒక రకమైనటువంటి అక్కడ ఏదో ఉద్రేకమైనటువంటి వాతావరణం తీసుకురావాలి అనుకునే ఉద్దేశంతో ముందుగానే ప్లాన్ చేసుకుని ఇటువంటి దాడులు తెలుగుదేశం పార్టీ వారు చేశారు. అయినా మా నాయకులు కార్యకర్తలు కూడా చాలా సమన్వయం పాటించి చాలా ఓపికతో వారు ఎన్ని చేసినా సరే మనకి ఓటింగ్ జరగాలి, ప్రజలు మరి అందరూ కూడా చక్కగా ఓటైనా లైన్లో నిలబడ్డారు. మహిళలు అందరూ కూడా ఆ యొక్క ఎన్నికల ప్రక్రియ, ఆ ఓటింగ్ ప్రక్రియ చెడగొట్టకూడదని చాలా మంది మా నాయకులు కార్యకర్తలు చాలా మరి ఓపికతో సహనంతో ఆ రోజు ఉండడం కూడా జరిగింది. తర్వాత మరి పోలీసులు వారి యొక్క కొన్ని నిబంధనలు పెట్టారు. రేపు కౌంటింగ్లో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఎవరు పెడితే వాళ్ళు వచ్చేసి ఆ కౌంటింగ్ దగ్గర రాకూడదు అనేటువంటి నిబంధన మరి జిల్లా పోలీస్ యంత్రాంగం మన జిల్లాకు సంబంధించినటువంటి వారు ఎస్పీ గారు కానీ ఇతర అధికారులు అందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఇప్పటికే అనేక రకాలుగా ప్రకటన కూడా చేశారు. మరి ఆర్ఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ వీటి మీద చాలా గట్టిగా హెచ్చరికలు చేశారు. కాబట్టి నేను కూడా మరి ప్రజలందరినీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకుల్ని కార్యకర్తలందరినీ కోరేది మన సమయంతో ఉండండి. ఇదేదైనా మనం నెగ్గబోతా ఉన్నాం. ఎమ్మెల్యేగా నేను నెగ్గుతాను. మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన అధికారులకు వస్తాం, నెగ్గుతారు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని రేపు కౌంటింగ్ ప్రక్రియని సజావుగా చాలా ఓపికతో మన ఓట్లని జాగ్రత్తగా చూసుకొని ప్రతి ఒక్క కార్యకర్త కూడా మనకు పడ్డాయి ఓట్లు ప్రజలందరూ కూడా చాలా చక్కగా వేశారు. వాటిని మనం ఎంతో గౌరవంతో మనకు ప్రజలు వేసినటువంటి ఆ ఓట్ బ్యాంక్ని మనం ఈ లెక్కింపు సందర్భంగా జాగ్రత్తగా మరి పొందుపరుచుకోవాలని కూడా మా నాయకుల్ని కార్యకర్తని కోరుకుంటూ మరి ఎటువంటి వారు ఏ రకమైనటువంటి ఉద్రేకాలకి ప్రేరేపించినా సరే మనం ఎవరు కూడా దాని మీద ఎక్కడ కూడా మరి ఉద్రేకపడకుండా సమయంతో ఉండాలని మా నియోజకవర్గ నాయకుల్ని కార్యకర్తల్ని అందరూ కూడా మరి పోలీస్ సిబ్బందికి కానీ ఇతర అధికారులకు కానీ మనకు సహకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మరి దీని మీద ఏ ఒక్కరు కూడా ఎక్కడ ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి రేపు కౌంటింగ్ ప్రక్రియ చక్కగా సజావుగా జరిగేందుకు అందరూ మరి సహకరించాలని
ఈ జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా పేరు పేరున కోరుకుంటున్నాను. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. జన్యులోపంతో సంక్రమించే వక్రపాదాన్ని తొలి దశలోనే గుర్తిస్తే పూర్తిగా లోప నివారణ చేయవచ్చు. కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ లావణ్య కుమారి. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కాకినాడ జేఎన్టీయూకే పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు. కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని కోరిన కాకినాడ డీఎస్పీ కె హనుమంతరావు. పదో తరగతి ఫలితాల్లో పరీక్షల్లో మెరిట్ సాధించిన 106 మంది విద్యార్థులకు మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ సంస్థ ఆధ్వర్యంలో సత్కారాలు. విద్యార్థులు భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరిన పలువురు ప్రముఖులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.